అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దాదాపు 31 జిల్లాలకు రైతు బంధు వచ్చింది. సుమారు ఎంతమంది కంటే 31 జిల్లాలో ఉన్నటువంటి రైతులకు నేను 2 రోజుల నుండి ఇదే డేటా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. దగ్గర 4,41,911 మంది రైతులకు రైతు బంధు ఇప్పటిదాకా వచ్చింది. దగ్గర 9,48,333 ఎకరాలకు రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సుమారు 577 గ్రామాలకు రైతు బంధు వచ్చింది. దీంట్లో 569 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఊర్లు ఏంటంటే 12,000 పైచిలకు ఊర్లు ఉన్నాయి. దాంట్లో 10,000 పైచిలకు ఊర్లు మొత్తం కూడా రెవెన్యూకు సంబంధించినటువంటి ప్రాంతాలు. అంటే ఎక్కువగా పంట పండించేటటువంటి ఊర్లు, ఎక్కువగా భూములు ఉన్నటువంటి ఊర్లు ఒక 10,000 గ్రామాలు ఉంటాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చి పెద్ద తప్పు చేసిన అనేది వినబడుతున్నటువంటి చర్చ. అంటే రైతు భరోసా ఇయ్యాలి వాస్తవానికి, కానీ ఇచ్చి తప్పు చేసిండు. ఎట్లా తప్పు చేసిండంటే రేవంత్ రెడ్డి వర్షను, రేవంత్ రెడ్డి విజన్ అంటే డిఫరెంట్ ఉంటుండే. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఫస్ట్ రైతు భరోసా అందరి అకౌంట్లో ఒకటేసారి వేసేద్దాం, వేస్తే అయిపోతుంది. ఇక రైతు బంధు ప్రజల అంటే రైతులకు ఓడుతుంటే రైతులందరూ కూడా మనకే ఓట్లు వేస్తారు, మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. సో రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రైతుల ఓట్లు మనకు గట్టిగా పడతాయి, మనకు ఆల్రెడీ హైకమాండ్ ఇచ్చినటువంటి టాస్క్ కూడా మనం కంప్లీట్ చేయవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి భావించిందట. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త ఇదే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి March 31 డెడ్ లైన్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఎందుకు ఇట్లా అంటే కేవలం రైతు బంధు దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలకిందులు పడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే ఫస్ట్ 577 గ్రామాలకు వేయడము ఆయన చేసినటువంటి పెద్ద తప్పిదం. రైతులు చాలా మంది ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి ఏమో జనవరి 26వ తారీఖు నాడు రైతు బంధు వస్తుంది, రైతుల ఖాతాలలో రైతు బంధు పడుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు చెప్పినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పిండు, అనేకమైనటువంటి వ్యక్తులు చెప్తూ ముందుకు వచ్చినారు. సో తెలంగాణ రైతాంగం ఏమనుకున్నారంటే జనవరి 26వ తారీఖు 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా అందరికి ఒకటేసారి పడుతుందేమో, సో ఇబ్బంది ఉండదు కదా, రైతు బంధు అయితే ఇస్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే కేవలం కొన్ని గ్రామాలకు మాత్రమే, లిస్టెడ్ గ్రామాలకు మాత్రమే, కేవలం సెలెక్ట్ చేసినటువంటి గ్రామాలు 577 గ్రామాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చినారు. అది కూడా అందరికీ మళ్ళీ రైతు బంధు అందరికీ రాలే. కేవలం 1 ఎకరం కంటే కింద ఉన్నటువంటి వాళ్లకు, 2 ఎకరాల కంటే కింద ఉన్నటువంటి వాళ్లకు, సెలెక్టెడ్ పర్సన్స్ కి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి March 31 డెడ్ లైన్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. March 31 డెడ్ లైన్ ఏంటి అంటే సీఎం పదవిని హైకమాండ్ మార్చబోతుంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ లో కూడా పెద్ద ఒక చర్చ లెక్కనే నడుస్తున్నది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ జనవరి 26 అనేటటువంటి డేట్ ప్రకటించేది కూడా ఆయన సొంత నిర్ణయం అట. జనవరి 26వ తారీఖు మనం ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడట. మరి ఇంత నిర్ణయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేవలం 4 లక్షల మందికి రైతు బంధు ఇవ్వడానికి గల కారణం ఏంటి? దగ్గర 1,40,00,000 మంది రైతాంగాలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి వీళ్ళందరికీ రావాలి కదా. మరి 1,40,00,000 మంది రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయిండు? 5 ఎకరాల కంటే కింద ఉన్నటువంటి రైతులు సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి 70 లక్షల మంది రైతులకు ఎందుకు రాలేదు, కేవలం 4 లక్షల మందికి రైతు బంధు ఎందుకు వచ్చిందనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. అయితే రేవంత్ రెడ్డికి March 31 డెడ్ లైన్ ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి పదవి March 31 దాకానే ఉంటుందని ఎందుకు చర్చ నడుస్తుంది అంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద టాస్క్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చాలా పెద్ద టాస్క్. అయితే దాదాపు 10,000 గ్రామాలు ఉన్నాయి అనుకుందాం. 10,000 గ్రామాలు ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏందట అంటే ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ, అట్లనే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా. ఈ ఒకవేళ 10,000 మంది సర్పంచులు ఉంటే దీంట్లో ఒకవేళ 5,000 మంది, దీంట్లో 2,500 మంది భారతీయ జనతా పార్టీ, తర్వాత 2,500 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినా కూడా దగ్గర 5,000 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలవాలి అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి పెద్ద టార్గెట్ అట. అంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికే రావాలి సర్పంచ్ ఎన్నికలలో అనేది
ఇది హైకమాండ్ ఇచ్చినటువంటి టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఇచ్చినటువంటి టార్గెట్ కాదు, గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ లో 17 సీట్లుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర 12 సీట్లు టార్గెట్ పెట్టినారు. మీరు 12 సీట్లు గెలవాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదని చెప్పి హైకమాండ్ చెప్తే రేవంత్ రెడ్డి సార్ 14 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. మరి 14 గెలిచిండంటే గెలవలే. ఎన్ని గెలిచిండు? పట్టుమని ఆయన గెలిచినటువంటి సీట్లు 8. ఈ 8 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది, 1 సీటు ఎంఐఎం గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 0. అంటే అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీ కంటే 1 సీట్ అయినా మంచి సీటు, అంటే 1 సీట్ అయినా కొంచెం ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక గౌరవం ఉంటుండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ కి హవా ఉన్నది, కాంగ్రెస్ కి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలిగేటటువంటి సత్తా ఉంటుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోవడము కొంత దెబ్బతిన్నట్టే లెక్క. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి 8 వచ్చినాయి, కాంగ్రెస్ కూడా 8 వచ్చినాయి. ఇంకా తేడా ఏముంటది? ఇంకా ఇప్పుడు మన క్లాస్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకులు ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చాక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, సెకండ్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద ప్రాధాన్యత ఇయ్యరు. సేమ్ ఇది కూడా ఉంటాయి. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో నేను చెప్తున్నా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఇదే 10,000కు సంబంధించినటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో ఈ 10,000 సీట్లలో కేవలం కాంగ్రెస్ పార్టీకి 2,500 సీట్లు వచ్చి తర్వాత 5,000 సీట్లు కనుక బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీని ఎవరైనా పట్టించుకుంటారా? సర్పంచ్ ఎలక్షన్స్ లో మొత్తం ఓడిపోయారు, సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం డుమ్మా కొట్టేసినారు, వీళ్ళు చక్కగా పనిచేయలేకపోయారు కాబట్టి జనం వీళ్ళకి ఓట్లేదనేటటువంటి ఒక పేరు అయితే వస్తుంది కదా. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చాలా మంది మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంత వ్యతిరేకంగా ఉన్నారనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు వ్యతిరేకం అంటే రేవంత్ రెడ్డికి మంత్రులు ఏదైనా సజెషన్స్ ఇస్తే వినడట, ఇష్టానుసారంగా ఆయన ఇష్టం అన్నట్టుగా, ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అన్నట్టు, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ ఫైనల్, ఆయన ఏమనుకుంటే అదే ఫైనల్ అన్నట్టుగా. ఆయన అప్పటికప్పుడే నిర్ణయాలు 20 నిమిషాలలో నిర్ణయాలు తీసుకుంటాడు. ఫస్ట్ ఏమో జనవరి 26వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత రైతు బంధు పడుతుంది ఆయనే చెప్తాడు. లేదు అట్లా కాదు, మార్చి 31వ తారీఖు తర్వాత పడితే అని కూడా ఆయనే చెప్తాడు, మార్చి 31వ తారీఖు లోపు పడితే అని కూడా ఆయనే చెప్తాడు. అంటే తేపకొక మాట, పూటకొక మాట, ఆయనకు ఒక ఏంది సబ్జెక్టు పైన అవగాహన, లేకపోతే ఎవరైనా చెప్పేటోళ్ళు ఆయన వినకపోవడం, ఇదంతా కూడా ఆయన చెప్పిన వినడట. ఓన్ డిసిషన్ ఒంటెత్తిపోకడా, ఆయన ఏం చెప్తే గదే వినాలన్నట్టు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు చెప్పిన మాట వినడు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ కదా, బట్టి విక్రమార్క సీనియర్ లీడరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్లు, మరి వీళ్ళు చెప్పేది రేవంత్ రెడ్డి అట్లీస్ట్ 1% అని పట్టించుకోవాలి కదా. మీరేది నాకు చెప్పేది, నేను ముఖ్యమంత్రి తెలంగాణకి, నేను ఏది ఇష్టం ఉన్నట్టు చేస్తా, నా ఇష్టం, నేను ఏది చెప్తే అదే, ఇక మొత్తం రాయాలి, ఇట్లా ఇది గీతలు గీయాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలి. నీ పర్ఫార్మెన్స్ ఈ ఎలక్షన్స్ లో చూస్తామనేది కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్నటువంటి ఒక పెద్ద టాస్క్ లెక్కన కనబడుతున్నది అంశం. ఎందుకంటే గతంలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కంగు తిన్నారు, ఇప్పుడు ఈ ఏది సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఇప్పట్లో లేవు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడానికి కూడా వీళ్ళ తాను ఇప్పుడు ఖజానా లేదు, ఖజానా పోను వీళ్ళ దగ్గర ఇప్పుడు రైతు బంధు చేయడానికి బడ్జెట్ లేదు, రైతాంగం ఫుల్ దారుణం అంటే దారుణంగా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాబట్టి ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా మనం ఓడిపోతాం, మన దుకాణం బంద్ అవుతుంది, జనాలు మన పైన తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అనేది కొంత కాంగ్రెస్ కి తెలుసు. అందుకే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు పెట్టడానికి రెడీగా లేరట, మార్చి తర్వాత పెడతారట సర్పంచ్ ఎలక్షన్స్. ఈయన మార్చి 31వ తారీఖు లోపు మేము మీకు రైతు భరోసా ఇస్తాం అని చెప్పి ఎందుకు చెప్పింది తెలుసా? మార్చి వరకు వీళ్ళు డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ తన పైసలు లేవు కాబట్టి అడ్జస్ట్ అవుతారు. పైసలు ఉంటే ఒకటేసారి డంప్ వేస్తుండే, ఇప్పుడు కాకపోయినా ఫిబ్రవరి నెల ముందైనా కూడా డంపు పైసలు ఒకటేసారి వేస్తుండే జనాలకి. కానీ ఈయన దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు కాబట్టి ఇప్పుడు నేను మార్చి 31వ తారీఖు లోపు అని చెప్తున్నాడు. ఈ మార్చి 31వ తారీఖు లోపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనడం మన భ్రమ, ఇప్పుడు రావు. ఎందుకంటే రేవంత్ రెడ్డి విజన్ ఏంటంటే ఫస్ట్ రైతు బంధు అందరికి ఇవ్వాలి, రైతు బంధు అందరికి ఇచ్చిన తర్వాత ఆయన సర్పంచ్ ఎలక్షన్స్కి ఇట్లా పోయిండు అనుకో, జనాలు ఏమనుకుంటారు, అబ్బా రేవంత్ రెడ్డి మాకు రైతు బంధు ఇచ్చేసిండు, ఇక మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దాలే, రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైన వ్యక్తి, మా పైసలు అయితే మాకు ఇచ్చిండు కదా, కాంగ్రెస్ ఇప్పటికన్నా మాకు రైతు బంధు ఇచ్చింది కాబట్టి ఇక మనం రేవంత్ రెడ్డికి వేయాలి ఓట్లు, కాంగ్రెస్కి వేయాలి అనేటటువంటి ఆలోచనలకు వస్తారు కదా. ఆ ఆలోచనలో జనాలని తీసుకురావాలి, మనం రైతు బంధు ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్ కు పోవాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి రైతు బంధు ఇచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ లో వస్తాడు, లేకపోతే రాడు. కానీ రైతు బంధు ఇచ్చిన తర్వాత జనమైన ఓట్లేస్తారా ఏరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా మంది రైతులు వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే 15,000 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తా అని చెప్పిండు, సీన్ కట్ చేస్తే ఇప్పుడు 12,000 రూపాయలు అంటుండు, ఎందుకు చెప్పాలి, ఎందుకు మాట తప్పాలి, ఎందుకు ఈ దొంగ మాటలు మాట్లాడాలని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట, పబ్లికే చెప్తురు.
ఇచ్చింది ఒక హామీ, నెరవేరుస్తున్నది ఒక హామీ. మరి ఈ హామీ నెరవేర్చడం కూడా చక్కగా నెరవేరుస్తున్నా అంటే నెరవేరుస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా అన్ని కటాఫ్లు, అన్ని డోక్రా మాటలు, తాపుకో ముచ్చడి ఎప్పుడు ఆయన అవగాహన ఉండదు, ఏం చెప్తుండో అర్థం కాదు. ఇట్లా కూడా రైతులు చాలా మంది విసుకెత్తిపోయారు. మొన్న జరిగినటువంటి గ్రామ సభలలో కూడా ఇందిరమ్మ ఇళ్లలో లుసుకులు, తర్వాత రేషన్ కార్డులో లుసుకులు, గుంట భూమి లేనోనికి రేషన్ కార్డు రాదు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోనికి రేషన్ కార్డు ఇచ్చిందట. ఏది పెంకలిల్లు ఉన్నోనికి ఏది ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, గుడిసెలు ఉన్నోనికి రాలే, స్లాప్లు ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, పెంకలిల్లు ఉన్నోనికి రాలే. ఒక్క ఊళ్ళే 600 మంది నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే 45 మంది పేర్లు వచ్చినాయట లిస్టులో. రేషన్ కార్డును 412 మందికి లేదని చెప్తే దగ్గర 36-37 మందికి వచ్చిందట రేషన్ కార్డు లిస్టుల పేర్లు. అంటే ఎంత ఘోరంగా ఉన్నదో చూడు పరిస్థితి. ఎంత వ్యతిరేకత వచ్చిందంటే మామూలు వ్యతిరేకత కాదు, అబ్నార్మల్ వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. ఎవరు ఊహించినటువంటి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన. కొన్ని రైతు భరోసా అందరికి ఇచ్చిన అంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం మళ్ళా. కాబట్టి రూరల్ ప్రాంతాల పైన ఇప్పుడు ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచింది కూడా మొత్తం పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లే. అంటే మన ఊర్లో ఉన్నటువంటి జనమేసినటువంటి ఓట్లు ఎక్కువ. హైదరాబాద్ మొత్తం 80 నుండి 90% బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసింది. ఎందుకంటే కేటీఆర్ ఐటీ డెవలప్మెంట్, కేసీఆర్ ఏదో డెవలప్మెంట్ చేసిందని అర్బన్ లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి జనం అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వేసింది, ఎక్కువ సీట్లు ఇప్పించారు, ఎక్కువ ఓట్లు వేసారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసినటువంటి జనం ఊర్లో ఉన్నటువంటి జనం. ఏమనుకున్నారు చాలా మంది జనం అంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పనులు చేసిండు, కాంగ్రెస్ అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, కాంగ్రెస్ మంచి పని చేసినప్పుడు, సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకోని వేసారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీరు చూస్తారు కదా. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నాడు. రుణమాఫీ అయిందా? కేవలం 70% మాత్రమే రుణమాఫీ అయింది, ఇంకా 30% రుణమాఫీ కాలే. పోనీ ఈ బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టినంటే 31,000 కోట్ల రూపాయలలో 22,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా దగ్గర ఒక 10,000 కోట్లు అట్టే మిగిలినాయి, 10 నుండి 9,000 కోట్లు. మరి ఈ పైసలు ఎటుపోయినాయి ఇప్పటిదాకా మనకు గతి లేదు, ఏం చేసినా కూడా మనకు తెలియదు. తర్వాత ఏం చెప్తాడు, దావోస్ పోనీకి ఈయన తన పైసలు ఉంటాయి, సౌత్ కొరియాకు నార్త్ కొరియా పోనీకి ఈయన తన పైసలు ఉంటాయి. కానీ మన తెలంగాణ రైతులకు రైతు బంధు ఈయన తన పైసలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిన 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంటి? మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిందా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిందా, లేకపోతే 12,000 రూపాయల 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఇచ్చిందా? కేవలం ఇది కూడా తూతూ మాత్రమే. దీనికో 3,000 కోట్లు ఖర్చు పెడతాం, 10,000 కోట్లు ఖర్చు పెడతాం, 10 లక్షల మందికి ఇస్తాం, 20 లక్షల మందికి ఇస్తాం. ఎంతమందికి ఇచ్చినావు? మనం ఎంతసేపు రైతు భరోసా గురించే మాట్లాడుతున్నాం తప్ప, ఏది భూమి లేని వాళ్ళకు మేము గుంట భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయల చొప్పున పైసలు ఇస్తామని చెప్పి ఇది ఇస్తుర్రా? దీని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ కూడా ఫెయిల్, పైసలే లేవు వీళ్ళ తాను ఇయ్యనీకి. తర్వాత ఇంకేం చెప్పారు? 15,000 రూపాయల రైతు భరోసా, ఇది ఉత్తకతే. దాని తర్వాత తులం బంగారం అని చెప్పారు, తులం బంగారం ఇప్పటిదాకా లేదు. ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండు, లేదు. విద్యా భరోసా కార్డు 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఏదో చెప్పిండు, ఇప్పటిదాకా లేదు. ఏది పోయినా ఈ పైసలు ఎటు పోయినా ఈ కథ ఏది? అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం వీక్ కనబడుతున్నది. రేవంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఇబ్బంది అవుతుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇబ్బంది అవుతుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని దింపాల్సిందే. రేవంత్ రెడ్డిని తీసేస్తేనే బాగుంటది అనేది కొంత అధిష్టానం నిర్ణయించుకుంటుంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టాస్క్ ఇచ్చిరట. ఏం టాస్క్ అదంటే, మార్చి 31వ తారీఖు లోపు నీ పైన పాజిటివిటీ తెచ్చుకో, తెలంగాణ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ ను పొగడేటట్టు చేసుకో, ఎట్లా చేసుకుంటో చేసుకో అని చెప్పిరట. అందుకే మొన్న 4 పథకాలు అమలు చేసిండు కదా. ఏదో ఒక రేషన్ కార్డు, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, దాని తర్వాత ఇంకోటి అదేంది 12,000 రూపాయలు కౌలు రైతులకు, భూమి లేనటువంటి రైతులకు 12,000 రూపాయలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని స్టార్ట్ చేసింది కదా. ఈ 4 స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. హైకమాండ్ చెప్తేనే ఈయన మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. చాలా మంది వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత రాలే రేవంత్ రెడ్డి పైన, అసలు ఎవరు ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ రైతు భరోసా దెబ్బకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటు పోవచ్చు అనేది వినబడుతున్న చర్చ. చాలా మంది రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటిదాకా ఏలేదనేటటువంటి కోపంతో కూడా ఉన్నారు. రేపటి రోజు రైతు భరోసా వేసినాక కూడా జనాలు ఓట్లేస్తారా ఏరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గనక ఎక్కువ సీట్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రాకపోతే హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తీసేసి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వచ్చు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎవరైనా కూడా ఎక్కువ సీట్లు రావాలి, ఎక్కువ ఓట్లు రావాలని కోరుకుంటారు, ఏది అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు. మళ్ళీ ఇక్కడ అధికార పార్టీ అని ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి చూసుకునేటటువంటి వ్యవహారం కాదు, మొత్తం ఢిల్లీ కదా. ఢిల్లీ ఎట్లా చెప్తా తినాలి రేవంత్ రెడ్డి సార్. కాబట్టి ఢిల్లీయే ఫైనల్. ఇప్పుడు ఢిల్లీ చెప్పినా తినాలన్నట్టు ఇక అంతే. ఢిల్లీ రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయిందంటే పోయిందన్నట్టే లెక్క, వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఇక.
సో చూద్దాం. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రైతు భరోసా అనే ముడిపడి ఉన్నది. రైతు భరోసా కనుక రేవంత్ రెడ్డి అందరికి ఇస్తే, దాదాపు 1,40,00,000 ఎకరాలకు అందరికి ఇస్తే, ఈ 70 లక్షల ఎకరాలకు అందరికి ఇస్తే మాక్సిమం ఏమైనా గెలుచుడో ఏమైనా ఉండడో అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతులకు రైతు భరోసా ఇయ్యకుండా రైతు భరోసా ఇయ్యకుండా రేవంత్ రెడ్డి ఇది ఎలక్షన్స్ లో పోతే, సర్పంచ్ ఎలక్షన్స్ లో పోతే ఖచ్చితంగా రైతులు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు మరి. సో చూద్దాం ఏం జరగబోతుందో.